హాయ్! ఈరోజు మనము బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ గురించి తెలుసుకుందాము. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే ఏమి? ఇప్పుడు ఎస్‌ఈఓ అంటే ఏమి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి మీకు బాగా తెలుసు. నెక్స్ట్ ఏమి? బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే ఏమి? ఇప్పుడు సపోజ్ ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనుకోండి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి సెర్చ్ ఇంజిన్‌కి ఒక పర్టిక్యులర్ గైడ్‌లైన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా మనం చేయడాన్ని ఏమంటాము? విరుద్ధంగా అంటే ఇప్పుడు ఆ గైడ్‌లైన్స్ ప్రకారం కాకుండా నువ్వు వేరే విధంగా రావడం. ఇప్పుడు సపోజు ఇప్పుడు నువ్వు మన ఇంట్లోకి ఓకే. నువ్వు ఈ దారి ఉంది కదా! ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ గేట్‌ని ఇంకా కాకుండా బ్యాక్ గేట్‌ని ఇంకా వస్తది చూసారా? దాన్నే బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. అంటే మీ ఇంట్లోకి రావడమే. 2 మెయిన్ గేట్‌ని ఇంకా రావడము. ఇంకోటేమి వెనక కాంపౌండ్ దూకి రావడం అని ఏమంటాము? బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటాము. 2 ఇంట్లోకి రావడమే. కానీ ఒకటొచ్చిందనేసి మెయిన్ గేట్‌ని ఇంకా రావడము. ఇంకోటి కాంపౌండ్ ఎక్కి దూకి వెనకాల ఇంకా రావడం. 2 ఇంట్లోకి రావడమే. కానీ దాన్ని ఏమంటాము? బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటాం. ఎక్కడ? వెనకన ఇంకా దూకొస్తున్నారు చూసారా? దాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో మనం ర్యాంక్ కావడానికి చేసేటువంటి టెక్నిక్స్ ని మనం ఏమంటాము? బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చిందనేసి ఏమిరా అంటే ఇప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఏమనేది నేను చెప్తాను. దాంట్లో బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ కి ఇక్కడ చూడండి కీవర్డ్ స్టఫింగ్. ఇప్పుడు కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏమంటే సపోజ్ కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏమంటే ఇప్పుడు ఒక ఆర్టికల్ రాస్తాను. ఆ ఆర్టికల్లో వచ్చిందనేసి ఇప్పుడు నువ్వు ఆర్టికల్ రాస్తాను. ఆ ఆర్టికల్లో వచ్చిందనేసి ఒక వర్డ్ ఇప్పుడు 100 టైమ్స్ యూజ్ చేస్తాను అనుకో ఒకే వర్డ్ని దాన్ని ఏమంటాము? కీవర్డ్ స్టఫింగ్ అంటాం. సపోజ్ అక్కడ అవసరం లేదు కీవర్డ్ కానీ నువ్వేం చేస్తున్నావు? జబర్దస్తి అక్కడ కీవర్డ్ ని పెడతావు. ఎందుకు? దాని కీవర్డ్ ద్వారా ర్యాంక్ అవుతుందేమో అనేసి. ఆ విధంగా ఇప్పుడు కీవర్డ్ స్టఫింగ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు అన్నెసెసరీగా కీవర్డ్ ని పెట్టడం అనమాట. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ ఇంక్లూడ్ కీవర్డ్ స్టఫింగ్. అర్థమైందా? ఇప్పుడు బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ ని నేను ఈ స్లైడ్ లో 10 సార్లు రాశారనుకోండి దాన్ని ఏమంటాం మనము? కీవర్డ్ స్టఫింగ్ అంటాం. ఒక ఆర్టికల్లో అన్నెసెసరీగా వర్డ్స్ యూజ్ చేయడం అనమాట. దాన్ని కీవర్డ్ స్టఫింగ్ అంటారు. నెక్స్ట్ ఇన్విజిబుల్ టెక్స్ట్. ఇప్పుడు అక్కడ టెక్స్ట్ లేకుండానే నువ్వేం చేస్తావు? టెక్స్ట్ లేదు. నెక్స్ట్ అన్రిలేటెడ్ కీవర్డ్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. ఆఫ్టర్ ఇట్ ఇక్కడ చూడండి ఇంకోటి ఇచ్చాడు పేజ్ స్వాపింగ్. ఇప్పుడు పర్టికులర్ పేజ్ అనుకోండి. ఆ పేజ్ ర్యాంక్ అయింది. ర్యాంక్ అయిన తర్వాత నువ్వేం చేసినావు? ఆ పేజ్ని పూర్తిగా చేంజ్ చేసేసినావు. ఇప్పుడు సపోజ్ ఆ ఒక పేజ్ లో వచ్చిందనేసి ఫస్ట్ పొజిషన్ లో వస్తుంది అనుకోండి. ఫస్ట్ పొజిషన్ లో వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఆ పేజ్ ని పూర్తిగా చేంజ్ చేస్తున్నావు అనమాట. ఆ పేజ్ ని పూర్తిగా ఏం చేస్తున్నావు? చేంజ్ చేస్తున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది? పర్టికులర్ ఆ గైడ్ లైన్స్ ని అది యూస్ చేసి ఆ అల్గారిథం యూస్ చేసి నీ కంటెంట్ బాగుందనేసి ఫస్ట్ పొజిషన్ లో ఇస్తే నువ్వేం చేస్తున్నావు? దాన్ని మిస్యూజ్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు సపోజ్ నీ కంటెంట్ బాగుంది అంతా బాగుంది అనేసి నువ్వు అక్కడ ఇచ్చేస్తే నువ్వేం చేస్తున్నావు? దాన్ని పోయిందనేసి మిస్యూజ్ చేస్తున్నావు. ఆ కంటెంట్ మొత్తాన్ని చేంజ్ చేసేసింది అనేసి నువ్వేం చేస్తున్నావు? వేరే కంటెంట్ పెడతావు. దీన్ని బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. అంటే సెర్చ్ ఇంజిన్ కి గైడ్ లైన్స్ కి విరుద్ధంగా చేయడాన్ని ఆపోజిట్ గా చేయడాన్ని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. మెయిన్ గేట్ ఇంకా రాకుండా కాంపౌండ్ ఎక్కి దూకొస్తున్నాం చూసారా? దాన్నే మేము బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. దాంట్లో ఎగ్జాంపుల్స్ చెప్పాను కీబోర్డ్ స్టఫింగ్ అని ఇలా అనమాట. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓకి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓకి వచ్చిందనేసి ఇప్పుడు నేను చెప్పాను బ్యాక్ లింక్స్ ఎంత ఎక్కువగా ఉంటే నీకు అంత ర్యాంకింగ్ లో యూజ్ అవుతుందని నేను చెప్పాను కదా. సో అలా ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట. కంపెనీస్ ఏం చేస్తారంటే ఇప్పుడు 10,000 బ్యాక్ లింక్ కి 1,00,000 రూపీస్ అలా తీసుకుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే 10,000 కి 10,000 రూపీస్ అంటే ఒక బ్యాక్ లింక్ కి ₹1 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అర్థమవుతుందా? సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరం లేదు. నీ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ కావాలా? వాళ్ళు ఎక్కడి నుంకైనా తెస్తున్నారు. ఏ విధంగా తెస్తున్నారో నీకు తెలియదు. గైడ్ లైన్స్ ప్రకారం తెస్తున్నారా? నీకు బ్యాక్ లింక్ కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడంటే అక్కడ ఏ విధంగా అంటే ఆ విధంగా అన్రిలేటెడ్ గా కీవర్డ్స్ లేని చోట జబర్దస్తి కీవర్డ్ పెట్టి అక్కడి నుంచి ఏం చేస్తారు? బ్యాక్ లింక్ ని తీసుకుంటారు. అర్థమవుతుందా? సో దీని ద్వారా ఏమవుతుంది? స్పామ్ లింక్స్ అంటారు. దీన్నే మనం ఏమంటాము? స్పామ్ లింక్స్ అంటారు. స్పామ్ బ్యాక్ లింక్స్ అంటారు. ఈ స్పామ్ బ్యాక్ లింక్స్ కూడా ఒక బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో ఒక పార్ట్ అనమాట. మనం డబ్బుల ద్వారా మనం బ్యాక్ లింక్స్ అలా కాకుండా నువ్వు ఓన్ గా నీ వెబ్సైట్ కి బ్యాక్ లింక్ క్రియేట్ చేస్తావు. నార్మల్ ఎస్‌ఈఓ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే అర్థమైంది కదా. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే ఏమి అనేది
ఎస్ఈఓ గైడ్ లైన్స్ కి, సెర్చ్ ఇంజిన్ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా పనిచేయడాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. ఎగ్జాంపుల్ కీవర్డ్ స్టఫింగ్ గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు ఒక పేజ్ ని టోటల్ గా, ఇవి ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కావడానికి చెప్తాను. అర్థమవుతుందా? నెక్స్ట్ టైం బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ కెన్ పాసిబిలీ రిజల్ట్ ఇన్ యువర్ వెబ్సైట్ బీయింగ్ బ్యాన్డ్ ఫ్రమ్ సెర్చ్ ఇంజిన్. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ వల్ల ఏం అవ్వచ్చు అంటే నీ సెర్చ్ ఇంజిన్ లో ఇంకా నీ వెబ్సైట్ ని బ్యాన్ చేయొచ్చు. మళ్ళీ నువ్వు సబ్మిట్ చేసినా కూడా కానీ సెర్చ్ ఇంజిన్ లో నీ పేజెస్ ని ఇలా చేయడం వల్ల, నువ్వు కంటిన్యూగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీ సెర్చ్ ఇంజిన్ లో నీ వెబ్సైట్ ని బ్యాన్ చేస్తుంది అనమాట. దీన్ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ వల్ల అడ్వాంటేజ్ ఏమనేది చూద్దాం. డిసడ్వాంటేజెస్: ఇఫ్ గూగుల్ డిటెక్ట్స్ వెబ్సైట్స్ లింక్ స్పామింగ్. ఇప్పుడు నేను చెప్పాను కదా లింక్ స్పామింగ్ అనేసి, లింక్ ఫ్రేమింగ్, కీవర్డ్ స్టఫింగ్, ఎనీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కెన్ బ్యాన్ యువర్ వెబ్సైట్ ఫ్రమ్ దేర్ సెర్చ్ పోర్టల్. ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి, ఇప్పుడు ఏది వెబ్ మాస్టర్ టూల్ అనుకోండి, గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాము. ఈ సెర్చ్ కన్సోల్ లో ఇంకా నీకేం చేస్తుంది, ఇక్కడ నీకు అనలైజ్ చేస్తుంది. గూగుల్ ఈ సెర్చ్ ఇంజిన్ ఆల్గారిథమ్స్, క్రాలర్ ఇవంతా ఏమి అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసింది అనేసి ఏం చేస్తుంది, ఇప్పుడు క్రాలర్ ఎలా పనిచేస్తుంది అనేసి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. అదేమి నువ్వు ఒక పోస్ట్ పబ్లిష్ చేస్తానగానే ఏం చేస్తుంది, క్రాలర్ వస్తుంది. క్రాలర్ నీ వెబ్సైట్ లో ఉన్నటువంటి పేజీని మొత్తాన్ని క్రాలింగ్ చేసింది అనేసి, దాంట్లో ఎన్ని లింకులు ఉన్నాయి, ఎలా ఉంది, ఏమి అనేది కేటగిరీ వైజ్, ఆ కంటెంట్ వైజ్ దాన్ని ఏం చేస్తుంది, డేటాబేస్ లో చేసుకుంటుంది. అప్పుడు అక్కడ నీకు తెలుస్తుంది ఇది లింక్ స్పామింగా, లింక్ ఫ్రేమింగా, లింక్ ఫార్మింగా, లేదా కీబోర్డ్ స్టఫింగ్ అనేది అక్కడ తెలుస్తుంది అనమాట. ఆ అల్గారిథం ని గూగుల్ సెర్చ్ ఇంజిన్, గూగుల్ వాళ్ళు అలా ఫ్రేమ్ చేశారనమాట, అలా తయారు చేశారు. అర్థమవుతుందా? అక్కడ దాన్ని బట్టి ఏం చేస్తుందా అంటే నీకు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని బేస్ చేసుకొని ఏం చేస్తుంది, వెబ్సైట్ ని సెర్చ్ ఇంజిన్ లో ఇంకా బ్యాన్ చేసేస్తుంది. టెంపరీ హై ర్యాంకింగ్ స్విచెస్ టు లో ర్యాంకింగ్. ఇవి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ వల్ల ఏమవుతుంది, హై ర్యాంకింగ్ ఇంకా నీకు లో ర్యాంక్ కు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ వెబ్సైట్ గోస్ బ్యాడ్. నీ వెబ్సైట్ 100% క్వాలిటీగా ఉండింది, ఏమవుతుంది, వరస్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ర్యాంకింగ్ కానీ ట్రాఫిక్ కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. పర్మనెంట్లీ బ్యాన్డ్ ఫ్రమ్ సెర్చ్ ఇంజిన్స్. అర్థమవుతుంది కదా? ఈ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏమో అర్థమైంది కదా? మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.